ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడే అందిన వార్త ఏంటంటే మన దేశం కూడా ఇప్పుడు లేజర్ వెపన్స్ను ఉపయోగించగలుగుతుంది. ఈ ఈ ఫెసిలిటీ అంటే ఈ అవకాశం ఉన్న దేశాలు 3 మాత్రమే ప్రపంచంలో: అమెరికా, చైనా, రష్యా. ఇప్పుడు 4వ దేశంగా మనము వచ్చాం. కొత్తగా లేజర్ వెపన్స్ను మనం ఇప్పుడు ఉపయోగించగలుగుతాం. మీకు నేను క్లిప్పింగ్ కూడా పెడతాను లాస్ట్లో, అది ఏ విధంగా ఉంటుందో చూడండి. అది చాలా సింపుల్గా ఉంటుంది. దాంతో ఏమేమి లక్ష్యాలను మనం ఛేదించగలుగుతామంటే ఆకాశంలో వచ్చేటువంటి డ్రోనులను కానీ, తర్వాత చిన్న చిన్న విమానాలను కానీ, ఏదైనా ఆకాశంలో నుంచి వచ్చేటువంటి వాటిని మనం ఇంతకుముందు ఏంటంటే రాకెట్స్ను ఉపయోగించి వాటిని అడ్డుకునేవాళ్ళం ప్యాట్రియట్ సిస్టంలో. కానీ ఇప్పుడు అలా కాకుండా లేజర్ అంటే కిరణాల ద్వారా వాటిని మనము బ్లాస్ట్ చేసి మన దేశాన్ని రక్షించుకోగలుగుతాం. అంటే వేరే దేశస్తులు ఉపయోగించేటువంటి రాకెట్స్ని కానీ, డ్రోన్లు కానీ, వీటిని మనము ఈ లేజర్ ఆయుధాన్ని ఉపయోగించి లేజర్ కిరణాలతో వాటిని మనము బ్లాస్ట్ చేసి మన దేశాన్ని మనము రక్షించుకోగలుగుతాం. వాటి నుంచి జరిగేటువంటి దుష్పరిణామాల నుంచి మనల్ని మనము కాపాడుకోగలుగుతాము. సో అది ఏ విధంగా ఉంటుందో నేను ఈ క్లిప్పింగ్లో పెడుతున్నాను, చూడండి. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. भारत के पास दुनिया के किसी और बड़े देश की तरह घातक लेजर वेपन सिस्टम मौजूद हैं। आज से पहले किसी ने इन तस्वीरों को नहीं देखा था, इसलिए इन तस्वीरों को आप भी बहुत ध्यान से देख लीजिए। भारत ने पहली बार